పరమేశ్వరుడి నివాసం కైలాసం. త్రిమూర్తులలో ఒకడైన పరమేశ్వరుడు నిత్యం తపస్సులో నిండి ఉండేవాడు. కైలాసానికి సమీపంలోనే పర్వతరాజైన హిమవంతుడి రాజ్యం ఉండేది. హిమవంతుడి భార్య అప్సరస మేనక. వారికి జన్మించింది పార్వతి. పర్వతరాజు కుమార్తె కాబట్టి ఆమెకు పార్వతి అని పేరు వచ్చింది. పార్వతి అల్లారు ముద్దుగా పెరిగింది. ఆటపాటలతో కాలం గడుపుతూ ఉన్న చిన్నతనం నుండి పార్వతికి పరమేశ్వరుణ్ణి వివాహం ఆడాలని కోరికగా ఉండేది. పార్వతి పెరిగి పెద్దయింది. ఒకరోజు నారదముని పార్వతికి వివాహం చేయాలనే ఆలోచనలో ఉన్న హిమవంతుడి ఆస్థానానికి వస్తాడు. పార్వతిని చూడగానే ఆమె మదిలోని కోరికను తెలుసుకున్న నారదముని హిమవంతుని దగ్గరికి వెళ్ళి, పార్వతికి శివుడిని తప్ప మరొకని వివాహం చేసుకునే ఆలోచన లేదు అని చెప్పాడు. పర్వతరాజు ఎంత చెప్పినా సరే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి తప్ప మరొకని వివాహం చేసుకునేందుకు ఒప్పుకోలేదు. శివుడికి సేవ చేస్తానని చెప్పడంతో పర్వతరాజు ఆమెని తీసుకుని శివుడి దగ్గర తన కుమార్తె కోరిక చెప్పాడు. శివుడు ఒప్పుకోవడంతో పార్వతీదేవి ప్రతిరోజు శివుడికి పూజలు సేవలు చేసేది. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. శివుని కుమారుని చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు. అలా వరం పొందాడు అతను. తారకాసురుని చంపాలంటే శివుని వివాహం అనిత్యం. బ్రహ్మదేవునికి ఇది తెలుసు. బ్రహ్మదేవుడు మన్మధుణ్ణి పిలిచాడు. శివుడి తపస్సు భగ్నం చేసి పార్వతీదేవిని వివాహం చేసుకునేందుకు అనుకూల పరిస్థితిని కల్పించమని ఆదేశించాడు. వెంటనే మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాసానికి వెళ్ళాడు. తపస్సులో శివుడిని చూసి మన్మధుడు భయపడ్డాడు. శివుడి తపస్సు ఎలా భగ్నం చేయాలి అని ఆలోచించాడు. శివుడిని పార్వతీదేవి పూజ చేసే సమయంలో ఆయన మీద బాణం విసిరాడు. తపస్సు భగ్నమైన శివుడు కోపంతో మూడవ కన్ను తెరిచి చూడగా ఆ కంటి నుంచి వెలువడిన మంటలలో మన్మధుడు కాలిపోయాడు. శివుడు తిరిగి తపస్సులో మునిగిపోయాడు. జరిగింది చూసి భయపడిన పార్వతి కేవలం భక్తి ద్వారానే పరమేశ్వరుణ్ణి భర్తగా పొందగలను అనుకుంది. అందుకోసం తను కూడా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఆమెకు ఒక ముని తారసపడ్డాడు. ఈ వయసులో అందమైన నువ్వు తపస్సు చేయడానికి కారణమేంటి అని అడిగాడు. పరమేశ్వరుణ్ణి వివాహం ఆడాలన్నది నా కోరిక అని చెప్పగా అది నెరవేరదు అని ముని చెప్పాడు. శివుడు ఒక మోసగాడు అని, అతని కోసం సమయం వృధా చేసుకోవద్దని చెప్పాడు ముని. ఈ విషయం మీద నచ్చజెప్పడానికి ముని చాలాసేపు ప్రయత్నించి విఫలమయ్యాడు. శివుని గురించి ఎన్నో అబద్ధాలు చెప్పిన ముని మీద పార్వతి కోపం తెచ్చుకుంది. చివరికి ఆ ముని తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. అతడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. పార్వతీదేవిని పరీక్షించడానికి ఆ శివుడే ఆ ముని రూపంలో వచ్చాడు. పరమేశ్వరుణ్ణి చూసి ఆనందించింది పార్వతి. పార్వతిని వివాహమాడడానికి అంగీకరించాడు ఆ శివుడు. పరమేశ్వరుని నిర్ణయాన్ని తెలుసుకున్న సప్తఋషులు హిమవంతుడి వద్దకు వెళ్ళి అతడిని కుమార్తె వివాహానికి పంపించారు. పార్వతీ పరమేశ్వరుల వివాహం వైభవంగా జరిగింది. వివాహం అయిన తరువాత ఇంద్రాది దేవతలు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి బ్రహ్మదేవుని ఆజ్ఞను మన్మధుడు పాటించాడని చెప్పారు. అతన్ని తిరిగి బ్రతికించమని వేడుకున్నారు. మన్మధుడిని తిరిగి బ్రతికించాడు శివుడు. కొద్ది కాలానికే శివపార్వతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతడే కుమారస్వామి. 6 ముఖాలతో జన్మించిన అతన్ని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. శివపార్వతుల కుమారుడు వినాయకుడు. అతన్ని విఘ్నాధిపతి అంటారు. బాలకుడిగా ఉన్నప్పుడే కుమారస్వామి దేవతలకు నాయకుడై తారకాసురుణ్ణి వధిస్తాడు. ఆంధ్రదేశాలలోని శ్రీశైలం, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, వేములవాడ తదితర ప్రాంతాలలో ప్రసిద్ధ శివాలయాలు